యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో నీ హృదయమంతా కఠినమాయనా నీ హృదయమంతా కఠినమాయనా యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో ఉన్నటివి నీవు కన్నాడు ప్రార్థించే తోటలో ఉన్నటివి నీవు కన్నాడు ప్రార్థించే తోటలో ఉన్నావే నాడు ప్రేమ నమ్మే బాటలో ఉన్నావే నాడు ప్రేమ నమ్మే బాటలో యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో నీ హృదయమంతా కఠినమాయనా నీ హృదయమంతా కఠినమాయనా యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో విశ్వజ్యోతి యేసుతో అడుగులెంత వేశాను విశ్వజ్యోతి యేసుతో అడుగులెంత వేశాను సిరి కన్య నిన్ను పిలువా చీకటిలో నిలిచావు సిరి కన్య నిన్ను పిలువా చీకటిలో నిలిచావు యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో నీ హృదయమంతా కఠినమాయనా నీ హృదయమంతా కఠినమాయనా యూదా ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో ఎంత మధురమో.
వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా యెహోవా నిత్యుడు బలహీనులే దేవా యెహోవా నిత్యుడు బలహీనులే దేవా వారితో శూర కార్యం జరిగించినావు వారితో శూర కార్యం జరిగించినావు వారితో శూర కార్యం జరిగించినావు బలహీనమైన మట్టి గడ్డములు దేవా బలహీనమైన మట్టి గడ్డములు దేవా బలమిచ్చి నీ పనిలో వాడుకొనుమయ్యా బలమిచ్చి నీ పనిలో వాడుకొనుమయ్యా వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా కఠినాత్ముడైనట్టి సౌలు నీవు మార్చి కఠినాత్ముడైనట్టి సౌలు నీవు మార్చి బలమైన పరిచర్య జరిగించినావు బలమైన పరిచర్య జరిగించినావు కఠినాత్ముడైనట్టి సౌలు నీవు మార్చి బలమైన పరిచర్య జరిగించినావు నీ చేతిలో నీ చేతిలో పనిముట్టును దేవా నీ చేతిలో పనిముట్టును దేవా నీకిష్టమైన పనిలో వాడుకో నీకిష్టమైన పనిలో వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకొని గణనామం చటుకొనుమయ్యా వాడుకో యేసయ్యా వాడుకొనుమయ్యా వెంకటేశ్వర్లు ప్రార్థించి
అన్నయ్య వందనాలు అన్నయ్య. వందనాలయ్యా, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, గనుడు అయిన మా ప్రియ ప్రభు, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. వేల్పూరులో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? మీరు మహనీయులు, మీరు పూజనీయులు. మా స్థుతులు అందుకోవడానికి యోగ్యుడైన తండ్రి, మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎన్నికలేని మమ్మును మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. ప్రతి కాలమంతయు మీ కాపుదల భద్రతనిచ్చి మాకు క్షేమం దయచేసిన గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రాలు ఆయన. అననుకూల పరిస్థితుల్లో కూడా మీ బిడ్డలంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ బలపరుస్తున్నందుకు తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభావ ఈ సమయంలో జూమ్ యాప్ మీటింగ్ ద్వారా నాయన మీ బిడ్డలంగా మేమందరం కలుసుకోవడానికి మీ సన్నిధిలో నిలిచి ప్రభా మీ అమూల్యమైన వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన గొప్పదైన భాగ్యాన్ని బట్టి స్తోత్రములను చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని, అత్యల్పులము మంటి ప్రాయులను మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. ఎంతకనగా ప్రభా మీ కీర్తనను ఆలపించుకున్నాం. కీర్తనల ద్వారా ప్రభా మీరు మహిమొందినందుకు తండ్రి స్తోత్రములను చెల్లించుకుంటూ ఉన్నాను ఆయన. సమయంలో మా తండ్రి మీ దాసులు సబోర్గీస్ గారిని బలపరిచి మీ వాక్కులు అందించిన ఏంటుండగా ప్రభా వివరణాత్మకంగా మీరు అందిస్తున్నందుకు తండ్రి స్తోత్రాలు. దాసుల కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఆయన. కృపను చూపించండి. మీ అమూల్యమైన వాక్కులు రోమపత్రిక నుంచి అందిస్తుంటుండగా మీ బిడ్డలంగా మా ప్రభా మాకు మీరు అన్నయ్య ద్వారా వివరిస్తున్నందుకు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏదైనా ఏది సిద్ధపరిచారో ప్రభువా మీ వాక్కులు మా హృదయాలు భద్రపరచుకోవడానికి తగినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయమని మా ప్రభును మా రక్షకుడు అయిన యేసు ప్రభులు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Kishore, ready? Yes, brother. Yes. May the name of the Lord be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Once again, by the grace of God, we could continue our studies in the book of Romans. రోమీయులకు రాసిన పత్రికల నుండి మరోసారి వాక్యాన్ని ధ్యానం చేసే ప్రభువు వారు మనకు అవకాశం అనుగ్రహించారు. We are actually in Romans chapter 6. మన వాస్తవంగా రోమ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాం. This book of Romans actually is a book of treasure actually. అసలు ఈ సంపదలతో నింపబడిన గ్రంథంగా మనం రోమ పత్రికను చూడగలం. We are seen up to chapter 5. It speaks so much about justification and all. ఇప్పుడు 5వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. అది నీతిమంతులుగా మనం ఎలాగో తీర్చబడ్డాము అనే విషయాలు. But when you come to chapter 6, it straight goes for sanctification. ఇక్కడ నేరుగా 6వ అధ్యాయం నుండి ఎలాగో పరిశుద్ధపరచబడతాము అనే విషయాలు ప్రారంభించబడ్డాయి. We have seen last Friday we have seen a little bit about the two words justification, sanctification, the difference between these two words. గత తరగతిలో నీతిమంతులుగా ఎలాగో తీర్చబడ్డాము, ఎలాగో మనం పరిశుద్ధపరచబడుతున్నాము, జస్టిఫికేషన్, శాంటిఫికేషన్ అనే ఈ రెండు మాటల మధ్య వ్యత్యాసం ఏంటో మనం కొద్దిగా చూడగలిగాం. Did we explain about tribaptism? Kishore, I'm asking. Tribaptism? Try. D-R-Y, tribaptism? No, brother. No, okay. So we'll start from there. So now look, today we will be speaking basically from Romans 6, 1 to 10, and I'll be focusing upon the various aspects of Christian life in accordance with the sanctification. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడిన మనం ఎలాగో పరిశుద్ధపరచబడబోతున్నాము అనే విషయాలు మొదటి వచనం నుండి 10 వచనాల వరకు ఉన్న భాగంలో మరలా మనం చూడబోతా ఉన్నాం. So when you come to Romans chapter 6, we are actually in the second building. మన వాస్తవంగా రెండవ కట్టడంలో మనం ఉన్నట్టుగా మనం గమనించాలి. 6వ అధ్యాయం నుండి we already seen the second building has actually three floor. ఇక్కడ రెండవ కట్టడంలో 3 అంతస్తులు ఉన్నట్లుగా మనం గమనిస్తాం.
the first floor is the floor of the plan of sanctification. అంటే ఎలాగో పరిశుద్ధపరచబడుతున్నాము అనే దానికి ఎలాగో నిర్ణయం అనేది ఉందో అనేది మొదటిగా మనం మాది ఒక బిల్డింగ్ గా ఉంది, కట్టడంగా. In the plan of sanctification, we have to understand the word know ye. You must know this. Know ye. ఇక్కడ మనం ఎలాగో పరిశుద్ధపరచబడ్డామనే ప్రణాళికలో మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమంటే ఎరుగుట అనే మాటను మనం చూడాలి. ఎరుగుట అనేది. This word must be in our heart, because Romans 6:4 says, therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in the newness of life. ఇక్కడ 4వ వచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగును మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుచున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. So we have to understand we have been buried with Christ by baptism into death. అంటే ప్రభుల వారితో కూడా ఆ బాప్తిజం అనే సాదృశ్యంలో ఆయనతో కూడా మనం పాతి పెట్టబడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. Remember, when you say baptism, this is not speaking of water baptism, but speaks of spiritual baptism. ఇక్కడ మనం గమనిస్తే నీళ్లలో ముంచటం అనే బాప్తిజం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన బాప్తిజంగా ఉందని మనం గుర్తిరగాలి. Normally, when we speak of baptism, immediately the water comes to our mind. Whereas, understand, Bible speaks of tri-baptism also. బైబిల్ గ్రంథంలో నీళ్లు బాప్తిజం అనగా నీళ్ళే గుర్తొస్తాయి, కానీ బైబిల్లో నీళ్లు లేకుండా కూడా బాప్తిజం ఇవ్వబడినట్టుగా మనం గమనించాం కూడా పోయిన వారం. There are basically 6 tri-baptisms. We'll be touching one after the other. I think we covered, brother, this 6. That's why I asked you. That's why I asked you actually. Yes, this covered, but we are waiting for that reckoning. Reckoning. Next topic. Yes. Yeah. Anyway, I'll go into okay, that. Okay. Okay. So we have to understand that we are dead and buried with him. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయనతో కూడా మనం చనిపోయాం, ఆయనతో కూడా పాతి పెట్టామని గుర్తెరగాలి. So we are seeing the tri-baptisms. First one, Christ, when was on the cross, he was actually baptism. Actually, the cross was a baptism for Christ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువ వేయబడటం అనేది అది ఒక బాప్తిజంగా మనం గమనిద్దాం. Then on the day of Pentecost, when the believers were baptized, actually it was again another baptism. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా మనం గమనిస్తే అది కూడా మరొక బాప్తిజంగా మనం గమనిస్తాం. అది కూడా Then with the third one, we know that the believers are baptized into one body. అంటే మనమందరం కూడా ఒక శరీరములోకి అవయవాలంగా బాప్తిజం తీసుకోబడ్డాం అనేది మనం గమనిస్తాం. Then we have seen what is baptism for the dead. I explained this last time. When Cyrus uncle died, I took a decision that I'll be following his footsteps. అంటే చనిపోయిన మృతులైన వారి కొరకు తీసుకునే బాప్తిజం అనే దాన్ని వివరిస్తూ సైలస్ గారు చనిపోయినప్పుడు ఆయన స్థానంలో నేను నిలబడాలి అనే నిర్ణయం తీసుకున్నాను. అది చనిపోయిన వారి కొరకైన బాప్తిజం, మృతుల కొరకైన బాప్తిజం అని నేను మీకు ఉదాహరణ ఇచ్చి చెప్పాను. Then we have seen baptism unto Moses. Actually, they came in obedience to Moses. That's the meaning of that. అంటే మోషేలోకి బాప్తిజం అంటే అర్థం ఏంటంటే అది విధేయత చూయించాం, ఆయన వాక్యానికి విధేయత చూయించాం అనేది మోషేలోకి బాప్తిజం అని మనం ఎరుగుదాం. Then we have seen that Christ at the time of tribulation will baptize the people with both spirit and with fire. ఇక్కడ ప్రభుల వారు శ్రమల కాలంలోకి ఆత్మతో మాత్రమే కాకుండా అగ్నితో కూడా బాప్తిజం ఇవ్వడానికి రాబోతున్నాడని మనం ఎరుగుదాం. Now, these were actually the 6 baptisms. ఇవి 6 విధాలైన అంటే నీళ్లు లేకుండా ఇచ్చే బాప్తిస్మాల గురించి అవి 6 విధాలుగా ఉన్నాయని నేను మీకు తెలియజేశాను. The next word what we saw is called transplantation. ఇక్కడ తర్వాత మనం తిరిగి
నాటబడుట అనేది మనం గుర్తెరగాలి. I'll explain, మార్చబడుటం. I'll explain that word. When paddy is being sown, it will not straight sown to the field. First, they put the rice or rather grain in one corner and make it grow. After it is grown little bit up, they remove it and put in the various places. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తిరిగి నాటబట్టం అనే దాన్ని వివరిస్తూ, మన గోధుమ లేక వరి ఉంది, వరి నారుమళ్ళు ముందు వరి చల్లుతారు, విత్తనాలు జరుగుతారు. అది నారుమడి వచ్చిన తర్వాత ఆ నారుమడిలో నుంచి కొన్ని మొక్కలు తీసి మన పొలంలో నాటుతాం కదా, దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు మార్చబట్టం. So when it's like a small mini nursery, they plant the old seeds at one place, then they pluck it and put it in the correct place. That process is called transplantation. అంటే విత్తనాలు అక్కడక్కడ కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు చూసారు పెంపకాల్లో. అక్కడ విత్తనాలు వేసి చిన్న చిన్న మొక్కలుగా పెంచుతారు. అక్కడ తీసి మరొక చోట అవసరమైన స్థలంలో నాటబట్టం అని అంటారు దాన్ని. You must understand, believer is actually transplanted 3 times. విశ్వాసి వాస్తవంగా 3 విధాలుగా నాటబడిన అనుభవంలో ఉన్నాడు. In the Garden of Eden, when Adam sinned, believer also was in him, transplanted. We can say he is transplanted into Adam. అంటే ఆదాము ఏదైనా తోటలో ఎప్పుడైతే పాపం చేశాడో అతడు ఆదాముతో కూడా పాపంలో నాటబడ్డాడని మొదటిగా మనం గుర్తించాలి. When in the second one, when Christ was on the cross, when Christ died, believer was in Christ. So transplantation into Christ. అంటే యేసు ప్రభులు వారు కలువరి శిలువలో చనిపోయినప్పుడు ఒక విశ్వాసిగా ఆయన కూడా శిలువలోకి మార్చబడ్డాడు, లేక మలచబడ్డాడు, నాటబడ్డాడు అనేది మనం గుర్తించాలి. రెండవదిగా The third one, when Christ rose from the grave, the believer also rose with him. That is transplantation into the tomb. అంటే ఈ సమాధిలో నుండి యేసు ప్రభు ఎలాగూ తిరిగి లేచాడో అలాగనే ఒక విశ్వాసి తిరిగి లేచిన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి అని మూడవ మార్పు మనం గమనిస్తాం. Because of this transplantation, we can believe very clearly that believer is dead with Christ. అంటే దీని అర్థం ఏంటంటే ఒక విశ్వాసి యేసు ప్రభుల వారితో కలిసి చనిపోయాడని మనం గుర్తించాలి. You must understand, not only he is dead, he is freed from sin. Romans 6:7. యేసు ప్రభుల వారితో చనిపోవటం మాత్రమే కాకుండా రోమపత్రిక 6:7లో వ్రాయబడ్డ మాట ఏమంటే మనము ప్రత్యేకించబడ్డ వారుగా మనం ఉన్నాం. Why believer is విముక్తి పొందిన వారిగా ఉన్నాం. So you must understand, the sin has no authority upon the believer because he is dead to sin and freed from sin. అంటే ఒక విశ్వాసిగా పాపానికి చనిపోయి ఆ పాపం నుండి విముక్తి పొందాడు కాబట్టి ఇక పాపంతో అతని జోలిక ఏమీ లేని వాడిగా ఉంటా ఉన్నాడు. Because we know death cancels all obligations to it. అంటే ఈ మరణం అనేది ఆటంకాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించేసింది. So this sin can be told as a person who is a very cruel master who tax his people like anything. అంటే ఈ పాపం అనేది ఒక భయంకరమైన ఒక యజమానిగా ఉన్నాడు. ఏమి చేయాలనుకుంటున్నాడో నష్టం అలాగూ జరిగించేవాడిగా పాపం అనేది మానవుడిని హింస పెడతా ఉంది. So you must understand, the only way to escape from the clutches of this person's sin is to die. అంటే ఏ విధంగా తప్పించుకోవాలంటే ఈ యజమాని నుండి వాస్తవ పాపానికి ఎప్పుడైతే చనిపోతామో అప్పుడే మనం ఆడి చేతుల నుండి తప్పించబడుతున్నాం. At the same time, though he is dead and he is resurrected, the sin still keep on attacking him till the last breath. అంటే ప్రభువుతో మనం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాం కానీ ఈ పాప స్వభావం అనేది మన తుది శ్వాస ఉన్నంత వరకు మనల్ని వెంబడిస్తానే ఉంటాడు అని మనం గుర్తెరగాలి. Look, that's why believer has to fight this sin till his last breath. అంటే ఒక విశ్వాసిగా ఈ పాపముతో చనిపోయేంత వరకు పోరాడేవాడిగా ఉంటామన్నాడు. I'll explain that in a different form. Very simple illustration.
నేను దీన్ని మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలని ఒక ఉదాహరణ చెప్తున్నాను. All of us have houses. I know that. మనందరికి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, అవి మనకు తెలుసు, మనకు ఉన్నాయి. The house where I stay, actually, I built myself. ఇదిగో నేను నివాసం ఉండే ఇల్లు నేను మాత్రమే కట్టుకున్నాను. But you must understand, suppose you buy a house, then you can stay immediately there. Pardon? You can immediately, after buying a house, you can straight shift to the house and stay there. ఇక అంటే నువ్వు ఒక ఇల్లు కొన్నావు, కొన్ని వెంటనే అందులోకి నువ్వు ప్రవేశించావు. You must understand, suppose you're buying, you can straight stay. Suppose you're making, is a slow process. అంటే ఈ కొన్న ఇంట్లోకి త్వరగా వెళ్ళిపోవటం అనేది వెంటనే జరుగుతుంది, కానీ కట్టడం అనేది అది నిదానంగా జరిగే ప్రక్రియ. Christ has purchased us. ప్రభువుల వారు మనల్ని కొన్నాడు. Suppose Kishore, I'm going to buy Kishore's house. I like his house, so I'm going to buy that house. I paid the money, then house becomes mine. ఇప్పుడు కిషోర్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, నేను ఆ ఇంటి కొన్నాను అనుకో, కొన్ని వెంటనే అంతలోకి నేను వెళ్ళిపోతాను అంతే. It's my hard-earned money. I paid the money, then house is no more his, but it's mine. I can buy it. ఎందుకంటే ఇక డబ్బు నా దగ్గర ఉండకుండా నేను డబ్బు పెట్టేసి కష్టపడి సంపాదించిన ఆ డబ్బు పెట్టి ఆ ఇల్లు కొనేసాను. So after I purchase the house, my job is over? No. ఇప్పుడు నేను కొన్న వెంటనే నా పని అయిపోయింది అంటారా? నేను చేయాల్సిన పని లేదు, అయిపోలేదు కదా. I purchased it, but my responsibility to the house only starts at that time. ఎప్పుడైతే నేను ఇంటిని కొన్నానో అప్పుడే ఆ ఇంటి పట్ల నా బాధ్యత అనేది ప్రారంభించబడింది. I'll explain that very simply. Listen to me carefully. నేను దాన్ని మీకు చాలా సులువుగా అర్థమయ్యే రీతిగా ఆ ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. You go to somebody's house and see how filthy that house is. ఇంటికి వెళ్ళే అనుకో, ఏదైనా ఇంటికి వెళ్తే ఆ ఇల్లు చాలా మురికితో మలినతో ఉందనుకోండి, ఆ ఇల్లంతా. The clothes are put dumped on the cot, or you spitting on the floor. You know, everything is such a filthy condition. I have seen many houses in that way. నేను చాలా ఇళ్ళు చూస్తూ ఉంటాను, అక్కడక్కడే బట్టలు ఇసిరిసిరేస్తారు, ఉమ్మి అక్కడేస్తారు, అక్కడ అంతా డంప్ చేసిన ఇదిగా ఉంటది, చెత్త చెదారం కూడా ఉండట్టుగా ఉంటది ఇల్లు. చాలా ఇళ్ళు చూస్తూ ఉంటాను. My simple language, eating and sheeting at the same place. ఇక్కడ తింటం అక్కడే, కూర్చోట కూడా అక్కడే జరుగుతూ ఉంటది, చూస్తూ ఉంటాం. The place you eat, there only you shit. అక్కడే తింటారా, అక్కడే కడుగుతూ ఉంటారు. So how filthy that is. అంటే ఎంత మురికిగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. God, the Lord Jesus Christ also has a house. అంటే ప్రభువు మన ప్రభువుకు ఒక ఇల్లు కూడా ఉంది. Which is the house of the Lord Jesus Christ? యేసు ప్రభువుల వారికి ఉన్న ఇల్లు ఏంటో తెలుసా? Which he has purchased with his own blood. Which is that house? అంటే ఆయన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న ఇల్లు ఏంటో తెలుసా యేసు ప్రభువుల వారు? That house is me and you. ఆ ఇల్లు ఎవరో కాదు, నువ్వు నేనే. He purchased this house. This body is the temple of the living God, of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముడు ఉండటానికి నీ శరీరం అనేది ఒక ఇంటిలాగా ఉంది, కట్టడం లాగా. The meaning of the word justification, we can call Lord has purchased it to possess to be his own. అంటే ఈ నీతిమంతులుగా తీర్చబట్టం అనేది ఆ డబ్బు ఇచ్చి ఇంటిని కొనుక్కున్నారు, అది నీతిమంతుడుగా తీర్చబట్టం అనేది అయిపోయింది. అది a person who is justified, he is a heavenly citizen. His name is written in the book of the Lamb of God, and he has become the Lord's. అంటే ఎప్పుడైతే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడో ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఆయన ప్రభువుల వారికి సొత్తు అయిపోయాడు. ఒక అంతే, the job is over. ఆ పని అయిపోయింది. For house is purchased, that job is over. But comes the longest job, that is the maintenance of the house. Maintenance of the house. అంటే ఒకసారి డబ్బు ఇచ్చి కొనుక్కున్నంత మాత్రాన
ఆ పని కొనటం అనే పని అయిపోయింది కానీ దాన్ని శుభ్రం చేసుకోవటం దాన్ని మెయింటైన్ చేయటం అనేది అది మిగిలింది. అది అది చాలా పెద్దది. కొనటం అనేది ఒకసారి కొనేస్తారు. If you don't maintain the house, it become a filthy house. ఎప్పుడైతే దాన్ని శుభ్రం చేసుకోకుండా ఉంటామో అప్పుడు ఇల్లు మురికితో నింపబడిపోతా ఉంటది. How is your house? మీ ఇల్లు ఎలా ఉంది? You think of yourself. Your house, rather the temple of the living God, your body has to be well maintained. Then only the Holy Spirit can live there with peace, at ease. కనీసం పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన నీలో శుభ్రంగా నీట్గా ఆయన నివాసం శాంతియుతంగా నివాసం చేయగలుగుతున్నాడా లేకపోతే మురికితోటే ఉన్నాడా లోపల? Daily you have to clean your house. Morning and evening you have to apply broom and or bacha and everything. You have to clean it, maintain it, dusting. You have to maintain it. Same way, your life has to be morning and evening dusted, rubbed, bacha, everything to be done. అంటే ఇల్లు రోజు ఉదయం చీపురు పెట్టి మధ్యాహ్నం లేకపోతే అవసరమైనప్పుడల్లా వచ్చి ఊడ్చి పక్కన ఎట్లా పెడతాము చెత్త చెదారం తీసివేసుకొని That process is called sanctification. What happened, Kishore? Gone? Kishore, can you hear me? Can you hear me, Kishore? Where is Kishore? Now, can you hear me? Yes. Okay, we'll continue. So, in between, you got raptured in between. By mistake only, I switch. Instead of stopping, I received the call. Okay. Okay. 1 minute. Okay, broom and everything we have to remove. We are there. I also lost in between. Can you hear me? Go on again. You're mute now. Yes, brother. Yes. No, brother. I'm telling, once you purchase the house, you have to maintain the house, clean the house every day. అంటే ఒకసారి మనం ఇల్లు కొనుక్కున్నామంటే అది రోజు శుభ్రం చేసుకుంటా ఉండాలి మనం. That is what is called sanctification. అది వాస్తవంగా పరిశుద్ధీకరించుకోవడం. శాంక్టిఫికేషన్ అంటే శుభ్రం చేసుకోవటం అనేది నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా మనల్ని మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉంటాం. Sanctification starts on the same day of justification and it ends till your death or the coming of the Lord Jesus Christ. అంటే నీతిమంతుడుగా తీర్చబడటం అనే ప్రక్రియ ప్రారంభించినప్పుడే పరిశుద్ధీకరించబడటం అనేది మనం చనిపోయేంత వరకు దీన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి. So you must understand that clearly. We have to fight. You have to keep on fighting the fight of faith to keep your body holy. అంటే మనం దేహాన్ని ఎవరి దేహాన్ని వాళ్ళు శుభ్రంగా ఉంచుకునే దాని కొరకు మనం నిత్యము అనుదినము పోరాడే వారిగా మనం ఉండవలసిన వారిగా ఉంటున్నాం. You must understand the difference between a house and your body is house is temporal things and your body is eternal. ఇక్కడ ఇల్లేమో తాత్కాలికమైన నివాసం ఉందని మనం వెరుగుతూ కానీ దేవుడు ఉండే నివాసమైన హృదయం అనేది అది నిత్యము ఉండేదిగా మనం గుర్తించాలి. You have to think of all the attributes which are permanent in you that has to be cultivated in you. అంటే ఎప్పుడైతే మనము నిత్యమైన ఉండే వాటిల్లో
ఎప్పుడైతే దాన్ని వ్యవసాయం అంటారు లేకుంటే ఎక్సర్సైజ్ చేస్తా ఉంటామో అప్పుడు వాటి ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం ఆత్మ సంబంధమైన విషయాలు. So you have to put off, rather you have to remove the old man, and you have to you have to always renew your own thinking and the words. అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత స్వభావాన్ని పాతేసి నవీన స్వభావం ధరించుకునే వారిగా ఉండాలి. ఇది మనం అనుదినం చేయాల్సిన ప్రక్రియ. Verse chapter Ephesians 4:22, concerning the former conversation of the old man, the old man's talk has to be removed, which is corrupt and deceitful. ఇక్కడ మోసయుక్తమైన అంటే 4:22 రాయబడ్డ మాట ఏమంటే ఎఫెసీ పత్రిక 4:22లో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని అనే మాట ఉంది. The former conversation means the old way of talking has to be removed. Your talking has to be according to the child of God. You have to clean your talking habit. అంటే ఇక్కడ మాటలలో మనం మాట్లాడే మాటలు దేవుని పిల్లలంగా మాట్లాడాలి, కానీ మోసయుక్తమైన మాటలు మన నోట రానియకూడదు, అలాంటి మాటలు రానియకూడదు అనే మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. The old talking was out of deceitful lust. You have to change that thing, and your words has to be righteousness and true holiness. ఇక్కడ నీతిమంతంగా యథార్థవంతంగా ఉండే విధంగానే మనం ఉండాలి, కానీ మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారిగా ఉండాలి, కానీ ప్రాచీన స్వభావాన్ని మాత్రం ఖచ్చితంగా వదులుకునే వారిగా ఉండాలి. How is your talking? Is there any change before your salvation and after salvation? Is there any change in the words you utter? Is there any difference? అంటే నువ్వు మాట్లాడే మాటల్లో యేసు ప్రభువు వారిని నమ్ముకోక ముందు మాటలు ఎలాగున్నాయో, యేసు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఎప్పుడైనా గమనించుకున్నారా? I have seen a lot of songs. I heard a lot of songs. David composed psalms, and these days many people also write songs. ఇది దావీదు చాలా కీర్తనలు రాశాడు. ఈ దినాల్లో చాలా మంది కీర్తనలు కూడా రాసే వారికి మనం గమనిస్తున్నాం. Example, the songs written by David in the Psalms and the film songs what you hear in these days. Just compare these two things. ఇక్కడ దావీదు ఒకసారి మీరు ఆలోచన చేయండి, దావీదు రాసిన పాటలు ఎలాగున్నాయి, నేడు సినిమాలో రాసే పాటలు కూడా అలాగనే కనపడతా ఉన్నాయి మనం గమనిస్తా ఉంటే. What is the difference? ఏంటి తేడా చూడండి ఒకసారి. David wrote the songs for the glory of God. His aim was to glorify God. He himself wanted to praise. He wanted to encourage others to praise, and only for glorifying God. He never had any lust in it. అంటే ఆయనలో శరీర సంబంధమైనది పెంచుకోవటం కానీ తన గురించి చెప్పుకోవటం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. దావీదు దేవుని మహిమపరచడం మాత్రమే కాకుండా ఇతరులు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ప్రోత్సహించే విధంగా రాశాడే కానీ కీర్తనలు మరొకటి రాయలేదు దావీదు. Now look at the film songs. Is it for glorifying God or fulfill or is it satisfying your own lust or somebody else's lust? Lustful songs. లేక ఇక్కడ సినిమా పాటలు ఒకవేళ గమనిస్తే అది ఎంత శరీరాన్ని ఉద్రేకపరుచుకునే విధంగా ఉంటాయే కానీ దేవుని మహిమపరిచినట్టుగా ఉండవు కదా. Brethren, you must understand your words, your talking has to be different. There should be a change in your words after you are born again, because you are the child of God, purchased by him. The Holy Spirit dwells in you, so you have to be clean. Your words has to be cleaned every day. అంటే ప్రతిరోజు నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నీవు దేవుని చేత కొనబడిన వాడు, దేవుని రక్తములో కడుగుబడి ఆయన కొరకు సొత్తుగా చేయబడిన వాడు, కాబట్టి రోజు మన మాటలు పరీక్ష చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. Come to Colossians, he says, lie not one another, seeing you put off the old man with his deeds. ఇక్కడ మనం గమనిస్తే కొలొస్సే పత్రికలు కూడా మనం చదువుతున్నాం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తే
మీరు శరీరము ఆస్పాదము చేసుకొనక అనే అనే మాటలు మనం అక్కడ గమనిస్తారు. శరీరాన్ని Do you ప్రాచీన స్వభావమును వదులుకోవాలని చెప్పాడు. tell lies? మీరు అబద్ధాలు ఆడుతున్నారా? Here says, don't lie to other persons. అంటే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడనే మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. 3:10 కొలస్సీ పత్రిక. If you have the habit of lying, you have the habit of lying, please, brethren, let us go for sanctification. Let us remove that telling lie habit. That habit. ప్రియమైన సోదరుడా, ఈ రోజు ఒకవేళ అబద్ధాలు ఆడే మాటలు ఒకవేళ స్వభావం నీకు ఉందేమో, ఈ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను పరిశుద్ధపరచు అని అనే వాడుక చేసుకుంటే మంచిది. Because you have put on the new man, which is renewed in knowledge after the image of him, that you have been given the Christ character of Christ. అంటే యేసుక్రీస్తు కలిగిన ఆ ప్రవర్తన అనేది ఆ లక్షణాలనే మనం కలిగిన వారిగా ఉండాలని చెప్పబడతా ఉంది. Let me ask you, my brother, how is your house now? I'm not talking your house, but your body. నేను చెబుతుంది మీ ఇంటి గురించి నేను చెప్పట్లేదు, అడగట్లేదు, కానీ మీ శరీరం, మీ దేహం అనేది దేవునికి ఆలయంగా ఉండే మీ దేహం అనేది ఎలాగుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని వ్యక్తిగతంగా. Is it well arranged, or is it filthy and thrown here and there like many houses? No, you have to arrange your house very clearly. That is the God's dwelling place. You have to maintain it very clearly. ఎక్కడ వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ త్రోసివేసిన ఇళ్ళు చాలా ఉంటాయి. అట్లా కాకుండా దేవుడు నివాసం ఉండే నీ హృదయం కాబట్టి చాలా చక్కగా అమర్చబడినట్లుగా ప్రభు నీలో ఉన్నాడు అని గుర్తిరిగి చక్కగా అమర్చబడి ఇట్లాగా మనం అమర్చుకోవాలి వాటిని. You must understand, I am a new creation. I am dead. I am a new creation. Resurrected. నేను క్రొత్త సృష్టి, నూతన సృష్టి. నేను చనిపోయాను, యేసు ప్రభులో జీవిస్తా ఉన్నానని గుర్తు చేసుకోవాలి మనం. Understand that? Know ye. You must know that you are dead and you have become new. మీరు ఎరగాలి. ఏమి ఎరగాలంటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇక నేను నూతన సృష్టి అని ఎరగాలి మీరు. Now come to second point, that is 6, 11 and 12 says reckon ye. There says let me read that. Likewise reckon ye also yourselves to be dead indeed to sin, but alive to God through Jesus Christ our Lord. Let not sin therefore reign in your mortal body, that ye should obey its lust thereof. ఇక్కడ రోమపత్రిక 6, 11, 12లో వ్రాయబడ్డ మాటలు మనం గమనిస్తే, అటువలే మీరును పాపం విషయములో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. We have seen you are dead. You have to believe you are dead. Not only that, after selling, you have to act as you are dead, regardless of whatever your personal feelings are. అంటే నీ వ్యక్తిగతంగా దేవుని కొరకు నేను చనిపోయాను, దేవునిలో నేను పాపానికి నేను చనిపోయాను అని ఖచ్చితంగా నిన్ను నువ్వు ఎంచుకునేవాడిగా అక్కడ ఉండాలి అనేది మనం గుర్తెరుగుతా ఉన్నాం. First we saw what? You are dead. You are dead. We saw that you are dead. Afterwards, Paul is telling through the power of Holy Spirit, you have to act upon the fact that you are dead, irrespective of your any feelings. అంటే పాప సంబంధమైన ఆలోచనలు ఇక మాలో ఏమి లేవు అని. ఎందుకంటే నేను పాపానికి చనిపోయామని ఎరిగిన వారిగా ఉన్నాము. ఇది మనం గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఏంటంటే, నేను పాపానికి చనిపోయాను, ఇక దేవుని కొరకు జీవిస్తున్నాను అని మనం ఖచ్చితంగా ఎంచుకోవాల్సిన వారిగా మనం ఉంటున్నాం. Your feelings must not motivate you, or rather influence you to change your thoughts or actions. అంటే మన కార్యాలు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, వీటిల్లో
సమూలమైన మార్పు అనేది ఖచ్చితంగా రావాల్సిన వారిగా ఉంటున్నాం. A believer, you must understand, a believer, the feelings should not act upon him, should not influence him. That's what that's what here Paul is emphasizing. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శరీర దురాశలు అనేవి నీ మీద ప్రభావం చూడకుండా, నీ శరీరం మీద, నీ మనసు మీద ప్రభావం చూపకుండా ఉండాలనేది నొక్కి చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. You have seen how sin's happening, how sin is happening. You know that very well, I think. How sin is happening. ఎలాగో పాపం అనేది ఎలాగో కార్యరూపంలోకి వచ్చిందో మీకు తెలుసు కదా. Sins happen when knowledge give way to feelings. Sin happens. When knowledge give way to feelings, sins happens. Knowledge, జ్ఞానము వికారము, giving way to వికారం. జ్ఞానం అనేది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడే పాపం అనేది ప్రవేశం అనేది జరిగింది. So here you have to understand your feelings should not come. Your knowledge must always remain. So you are dead. You have to always think you are dead. The feeling should not influence your knowledge. నీ ప్రాచీన స్వభావము అనేది మీ జ్ఞానాన్ని మించినట్టుగా అది నీ ప్రాచీన స్వభావం అనేది మించకుండా నేను చనిపోయాను అనేది మాత్రమే నీ మనసులో దాన్ని పటిష్టం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. అది ఆ పౌలు గారు చెబుతున్న 12వ వచనంలో చెప్పబడుతున్న మాట. Now let me go to the second part. Now let me go to the second part. Not only know, not only reckon, then 13 to 15 he says yield. ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా ఎలుగుట అనేది, రెండవది ఎంచుకోవటం అనేది, మూడవదిగా మనం గమనిస్తే ఫలించుట, ఏలని. It says 13, neither yield ye your members as instrument of unrighteousness unto sin, but yield yourselves unto God as those that are alive from the dead, and your members as instrument of righteousness unto God. For sin shall not have dominion over you, for ye are not under law, but under grace. What then? Shall we sin because we are not under law, but under grace? God forbid. You cannot sin. You have to yield your organs as instrument of righteousness. మీ అవయవాలు దుర్నీతి సాధనకు అప్పగింపబడితే మృతులలో సజీవులము. Where is gone? Kishore. Yes. Okay, speak. మీరు Okay, so you have to. Can I read 15th body also? is a very important thing. ఇక్కడ మనం గమనించాలి, మనం ఫలించే వారిగా ఉండాలనేది ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. When you look at the word, neither yield ye, that actually when you look at the tense, it's a present tense. Don't surrender, don't yield your body to unrighteousness. It's a continuous present continuous tense. మనము ప్రస్తుతము మాత్రమే కాకుండా జరిగిపోయింది మాత్రమే కాకుండా జరుగుచూ దాన్ని కొనసాగించే ప్రక్రియగా మనం గమనించాలి. ఎందుకంటే నీతికి సాధనములుగా అప్పగించుకోవటం అనేది. I am talking grammar. 6:13. Neither yield ye. That grammar phrases, neither yield ye, is actually a present continuous. Don't do it.
keep on, never do that. That's a present continuous tense. ఇక్కడ 13వ వచనములో మీ నీతి సాధనములుగా మీరు అప్పగింపకూడి అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు అప్పగించారు, ఇక అప్పగించొద్దు అని దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. Then, but yield yourself. That there you can say, yield yourself. Again, yield is coming. That yield is in aorist tense. ఇక్కడ అరియోస్ టెన్స్ అంటే జీవితంలో ఒక్కసారి ఉపయోగించబడేది, మృతులలో నుండి సజీవులమును అనుకొని అనే మాట మనం అక్కడ గమనిస్తున్నాం. So you can say like this, Romans 6:13, first after you're born again, your justification, you have to surrender your members, rather organs, as instrument of righteousness once and once and once alone. అంటే ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావో అది ఒక్కసారి జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే అదేమంటే అప్పగించుకోవటం అనే మాటలు మనం గమనిస్తున్నాం. So yield yourself unto God. You have to surrender your organs as to God once in aorist tense. అంటే ఒక్కసారి జరిగే కార్యం అనేది గ్రామర్ లో అది ఒక్కసారి మీ దేహములు, మీ శరీరములు దేవునికి అప్పగించుడి అనేది మనం గమనించగలుగుతున్నాం. Then comes neither yield is the top verse. So there it says, after surrendering your body once to the Lord, you must not allow the sin to have domain upon you. As a present continuous tense. ఇక్కడ దాన్ని కొనసాగిస్తూ చెప్పబడిన మాట ఏమంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. That is a present continuous tense. Present continuous tense. ప్రస్తుతం అది కొనసాగుతున్న, ఇది ప్రజెంట్ కొనసాగుతున్న విషయంగా మనం గమనించాలి. పాపం మన మీద కొనసాగదు, అది ప్రభుత్వం చేయదు. So we have seen, first he said, know ye, that means you must know that you are dead. Then reckon ye, without any feelings you have to believe that way. Third one, you have to surrender your organs once after justification, and throughout your life keep on surrendering. That is, one is aorist tense, second is a present continuous tense. ఇక్కడ నోయింగ్ అంటే ఎరగటం, నేను ప్రభువులో చనిపోయానని ఎరగటం. మూడవది ఎంచుకోవటం అంటే ఇక ఏ షరతులు లేకుండా నేను ప్రభువులో జీవిస్తున్నాను అనేది, అది ఎంచుకోండి మిమ్మల్ని మీరు అన్నాడు. మూడవదిగా ఒక్కసారి మీ శరీరాలు ఆయనకు అప్పగించుకోనుడి. ఇది మనం ఆయనకు అప్పగించుకోవటం అంటే ఇది ఒకసారి జరిగింది మాత్రమే కాకుండా ఆ పాపము మన మీద ప్రభుత్వం చేయదు అని అది ఇప్పుడు కొనసాగుతున్న సంగతిగా మనం గుర్తించాలి. Now the fourth one, you have to obey. 16 to 23. 16 నుండి 23 వరకు రాయబడింది. మీరు మిమ్మల్ని మేము లోబడి ఉండి అనే మాటలు మనం గమనిస్తాం. So we have seen 4 points. First one, what? Yield. Sorry, know ye. Second one, yield ye. Then second one is reckon ye. Third one is yield ye. Fourth one is obey ye. Romans 16. I'm talking about. This is actually Romans 6. Romans 6 is in 4 words. Just 4 words only. Know ye. Continue. రోమపత్రిక ఖచ్చితంగా 4 మాటలు ఉన్నాయి. ఒకటి ఎరుగుట, రెండోది ఎంచుకొనుట, మూడోది అప్పగించుకొనుట, నాలుగోది విధేయత చూపటం అనేది ఈ 4 మాటలుగా మనం అధ్యాయంలో గమనిస్తాం. That is what is important in this. Now obey. You know ye not that to whom ye yield yourselves as servants to obey, ye servants ye are to whom you obey. Whom you obey, you are his servants. If you are obeying sin, you are servant of sin. If you are obeying Christ, you are servant of Christ. Who is your master? Distance you. అంటే మనం అర్థం చేసుకోవాలి, మీరు పాపానికి లోబడ్డారు అనుకోండి, మీ యజమాని పాపం అయ్యాడు.
యేసు ప్రభుకు మీరు విధేయత చూపించి లోబడ్డారనుకోండి, యేసు ప్రభు మీకు యజమానుడు అయ్యాడు. ఇది మనం చెప్పబోతున్న భాగంగా మనం చూస్తున్నాం. Then 17 downwards he says, you are one servant of sin. You are one servant. Christ has freed you and has made you servants of righteousness. So live as righteous people. ఇక్కడ నీతిమంతులుగా మనం జీవించాలనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒకప్పుడు మనం పాపానికి దాసులు కానీ ప్రభువు వారు నీతికి దాసులుగా ఎంచి మనకు స్వాతంత్రం ఇచ్చేసాడు, మనల్ని విడిపించాడు. And when it comes to 23, he says, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. We all know these words, but before that he's telling a series of things. Then only he comes to 23. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరిలోనే మనకు తెలిసిన వాక్యం భాగం ఏముందంటే, పాపంలో వచ్చి మనమైతే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చూస్తున్నాం. So you must understand, in Romans says, Paul wrote, know ye, you must know. Second, reckon ye. Without your feelings, you have to believe you are dead. Then yield ye. You have to surrender your body. And fourth one, obey the master, new master. Don't get entangled with the old master. No. ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా నేను క్రీస్తుతో కూడా చనిపోయాను అనేది మాత్రం మీరు ఎరగాలి అనేది ఎరుగుట. రెండోది మీరు ఎంచుకోనుడి ఏమిటంటే, ఇక ఏ షరతులు ఏమి లేకుండా నేను క్రీస్తులో జీవం పొందిన వాడిగా ఉన్నానని మనం ఎంచుకోవాలి. మూడవదిగా మనం ఆయనకు అప్పగించుకోవటం అనేది ప్రాముఖ్యమైనది. నాలుగవదిగా ఆ పాత యజమానుడికి మనం విధేయత చూయించకుండా కొత్త యజమానుడైన మన యేసు ప్రభువు వారికి విధేయత చూయించే వాడికి ఉండాలని 4 మాటలుగా మనం చూస్తున్నాం. Brethren, whom are you obeying? సోదరుడు, ఎవరికి నువ్వు విధేయత చూయిస్తున్నావు? A Christian has to obey his new master and ignore the old master. క్రైస్తవుడిగా పాత యజమానుడు మాటలు మనం వినకుండా కొత్త యజమానుడైన మన ప్రభువుకు విధేయత చూయించాలి. 16 says, know ye not to whom ye yield yourselves serves to obey, his servants are ye to whom you obey, whether to sin unto death or obedience unto righteousness. Whom you are obeying, you are his servant. You obey sin, you are servant of sin. If you obey righteousness, you are servant of righteousness. ఇక్కడ 6:16 రాయబడింది, లోబట్టుకు దేవునికి మిమ్మును మీరు దాసులకు అప్పగించుకొందురు, అది చావు నిమిత్తమై పాపముడికే గాని నీతి నిమిత్తముగా విధేయతకు గాని దేవునికి మీరు లోబడితే దానికే దాసులగుదురు అని మీరు ఎరుగురా అని అంటా ఉన్నాడు. You remember I was telling you, house is purchased, but some of the houses you cannot go. It is such a stinking house, such a filthy house. That is the life of many believers. చాలా మంది విశ్వాసుల గురించి నేను చెప్పేది ఏమంటే, కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అనుకుంటారు కానీ ఆ ఇల్లు అది వేరు, కానీ కొన్ని ఇళ్లలోకి వెళ్తే మురికి వాసన కొడతా ఉంటది. కొంతమంది విశ్వాసులు ఇళ్ళు అట్లానే ఉన్నట్టుగా నేను గమనిస్తా ఉంటాను. You must clean your house, my dear brother. You have to clean and keep it tidy and neat. Not your house. I said house only, but the house which the Lord dwells, which is your body. నేను చెప్పేది మీకు మన ఇల్లు కట్టడం గురించి కాదు, కానీ మంచిదే, కానీ దీనికంటే Where are you? Continue. Something problem. Okay, no problem. Now Matthew 6:24 says, no man can serve two masters, for either he will hate one and love the other, or else he will hold to the one and despise the other. You cannot serve God and mammon. ఇక్కడ మత్తయి సువార్త 6:24 రాయబడింది, ఇద్దరు యజమానులకి ఎవరు దాసుడుగా ఉండడు, లోకానికి గాని
లేక డబ్బుకు గాని సిరికి గాని దేవునికి ఎవరు దాసులుగా ఉండరు, ఒకే ఒక్కరికి దాసులుగా ఉంటారు అని ప్రభులు వారు స్పష్టంగా తెలియజేశాడు 6:24లో. A Christian, we must hold the doctrines which was been delivered to us. ఒక క్రైస్తవులుగా బయలుపరచబడిన ఈ సత్యాలన్నిటిని వాటిని ఎరగే వారిగా దాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. What is this doctrine told to us? Romans 6. Know ye, reckon ye, yield ye, and obey. This doctrine we have to hold. ఇక్కడ 6వ అధ్యాయంలో చెప్పబడిన సత్యాలు ఖచ్చితంగా మనం పట్టుకునే వారిగా ఉండాలి. ఒకటి ఎరుగుట, రెండోది ఎంచుకునుట, మూడోది అప్పగించుకునుట, నాలుగోదిగా విధేయత చూపించటం అనేది ఈ 4 మాటలు 6వ అధ్యాయంలో ప్రభులు వారు మనకు తెలియజేశారు. వాటిని గట్టిగా పట్టుకోవాలి మనం. A person who is born again has been poured into the mold of Christ. రక్షించబడిన ఒక వ్యక్తి యేసు ప్రభులు వారి కొరకు జీవించడం మాత్రమే కాకుండా ఆయన సారూప్యంలోకి మార్చబట్టం అనేది మనం కలిగిన వారిగా జీవించాలి. You know what is mold? This tire, I don't know. Tire. They make a mold and burn the tire. So it becomes the mold. Same way, we are poured into the mold of Christ. We have to not have any other forms. మన స్వభావం, మన సారూప్యం అనేది యేసు ప్రభులు వారి చేత మలచబడిన అచ్చుల్లాగా ఆయనలోనే ఉండాలి, కానీ వేరే అచ్చుల్లోకి మనం ఉండకూడదు. యేసు ప్రభు అచ్చే మనకు ఉండాలి. Now you must understand, we are to obey. We are to obey because we are in the mold and we have to have the shape of the mold, or rather we are into Christ and we should have the character of Christ and the shape of Christ. అంటే యేసు ప్రభులు వారి యొక్క ఆ గుణ లక్షణాల్లో మనలో ఉండాలి మాత్రమే కాకుండా ఆయనను పోలి అచ్చంగా ఆయనను పోలినట్టుగా స్వభావాన్ని మనం కలిగిన వారికి మలచబడుతున్నట్టుగా ఉండాలి. We are freed from sin, made free from sin. ఇక్కడ 6:22లో పాపము నుండి మనం విముక్తి చెందిన వారిగా మనం ఉన్నాం. We have made free from sin and we have become servants of God. So we have to live in holiness and everlasting life. జీవం మనం పరిశుద్ధపరచబడిన వారిగా మనం ప్రభు కొరకు జీవించే వారికి ఉండాలని తెలియజేస్తా ఉంది. Now you look, Paul kept on telling this fact in the Romans 6. 6 times in Romans chapter 6, 6 times he kept on telling that we have to have the character of Christ. 6 times in Romans 6. రోమపత్రిక 6వ అధ్యాయంలో 6 సార్లు ఆయన వలె మనం ఉండాలనే విషయాన్ని 6వ అధ్యాయంలో ఆయన మనకు జ్ఞాపకం చేశాడు. First one, Romans 6:2, he says, how shall we that are dead to sin live any longer in it? ఇక్కడ 2వ వచనంలో మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుతాము పాపంలో అనేది మొదటిగా ఉంది. First 6:22, we are made, that's the one. First time says 6:22, we are freed from sin. 6:22. ఇక్కడ 6:22లో పాపం నుండి విమోచించబడ్డామనే మాట 22లో కూడా వ్రాయబడింది. Now second, Romans 6:2, we are dead to sin. We cannot live any longer inside. Second time is telling that 6:2. 6:2లో మరొకసారి వ్రాయబడింది ఏమంటే ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాం, పాపం విషయమే చనిపోయామన్నాడు, ఇక దాంట్లో ఎలాగో జీవిస్తాం అనేది రెండోసారి అక్కడ వ్రాయబడింది. Romans 6:7, we are dead, that is freed, that dead is freed from sin. 6:7. ఇక్కడ 6:7 కూడా వ్రాయబడ్డ మాట ఏమంటే పాపం నుండి విముక్తి చెందామనే మాటలు మనం అక్కడ గమనిస్తాం, పాప విముక్తుడు అని. 6:8, if we dead with Christ, we believe you. So again, dead. 6:8. ఇక్కడ మనం గమనిస్తే మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అన్నాడు 8:6-8లో
మృతుల నుండి లేపబడ్డాం. 6:14, sin shall not have dominion over you. You cannot, because you are a different man. ఎందుకంటే పాపము అనేది మీ మీద ఇక ప్రభుత్వం చేయదు, ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారం. And 6:18, you are made free from sin and you have become servant of righteousness. ఇక్కడ పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమని అనే చెప్పబడిన మాట. Understood that? మీకు అర్థమైంది కదా? 6:22 he says, you are made free from sin. ఇక్కడ 6:22లో వ్రాయబడిన మాట ఏమంటే పాపము నుండి మనం విముక్తి చెందాం, విమోచించబడ్డామనే మాట మనం చదువుతున్నాం. 6:2 he says, you cannot live any longer because you are dead to sin. ఎందుకంటే 6:2లో వ్రాయబడింది పాపం విషయమై చనిపోయామనే మాటలు ఇక్కడ వ్రాయబడింది 6:2లో. 6:7, that is who that is dead is freed from sin. Again 6:7 comes there. ఇక్కడ 7వ వచనంలో పాపం నుండి విముక్తి చెందామనేది 2:7లో వ్రాయబడింది. 6:8, we be dead with Christ, we are going to live with him. You have to again die and live for Christ. ఇక్కడ మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేపబడ్డామని, ఆయన మరణం ఆయన పునరుద్ధానం గురించి కూడా 8వ వచనం చెప్పబడతా ఉంది. 6:14, sin shall not have dominion over you because you are not under law but under grace. There is no dominion of sin upon us. ఎందుకంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదని మాట్లాడుతున్న 14లో. And we are made free from sin. 6:18. 18లో వ్రాయబడింది పాపం నుండి విమోచించబడి అనే మాటలు మనం చదువుతున్నాం 18లో. Now to understand this, we have to learn little bit Latin. I'm going to say 3 words in Latin. Please understand that. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. లాటిన్ భాష ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఉంది. లాటిన్ These words are very important. Please try to understand this. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, దయచేసి అర్థం చేసుకోండి. First one is non posse non peccare. మొదటి మాట ఏమంటే నో పొసే నో పొకారే అంట. Meaning is not able to not to sin. That is actually this actually speaks of a believer before his salvation, conversion. Before his conversion. Before salvation, he can do only sin, not able to not to sin. Before salvation, he could only do sin. No, that's why not posse no peccare. He could only do sin. అంటే నో పొసే నో పొకారే అంటే పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నాడు యేసు ప్రభువు వారి నమ్మక ముందు అనేది మనం చూస్తున్నాం మొదటి మాట. But after you are saved, your state is changed. Is posse non peccare. ఇక్కడ పొసే నాన్ పొకారే అనేది 2వ మాట మనం గమనిస్తున్నాం. There we can live a victorious life. We can avoid sinning. That's what posse non peccare is actually. పొసే నాన్ పొకారే అంటే మనం ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించే అవకాశం ఉంది పాపమునికి అనే మాటలు చదువుతున్నాం. దాని అర్థం. So we are actually in this posse non peccare, means we are able to defeat sin. We can refuse sin. మనం పాపాన్ని ఓడించవచ్చు, పాపం నుండి తొలగిపోవడం ద్వారా ఓడించవచ్చు. Now the third one is non posse peccare, means after rapture you cannot sin at all. 3వ మాట నాన్ పొసే పొకారే అంటే ప్రభు వచ్చిన తర్వాత ఇక పాపం చేసే అవకాశమే లేదనేది. So you have seen the 3 states of a believer. First, before salvation, he could do only sin. After the present stage, we can avoid sinning. Third one, we cannot sin. 3 states. 3 స్థాయిలు మనం గమనిస్తున్నాం. అదేమంటే పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నాం అనేది యేసు ప్రభు నమ్మకం ముందు.
పాపాన్ని మన జీవితంలో నుండి రాకుండా కాపాడుకోగలం అనేది ప్రస్తుతం మన జీవితము. కానీ యేసు ప్రభు వస్తే ఇక పాపం చేయటానికి వీలు లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 3 విధాలైన So try to learn these words. Non posse, non peccare, posse, non peccare, and non posse peccare. Read these words? Okay, look, I'll read you. Non posse peccare. Look. Non posse, non peccare. Then posse, మొదటిది నాన్ పొకారే మొదటిది. రెండోది పొసే నాన్ పొకారే. Third one. రెండోది Third one. నాన్ పొకారే. The third one is this, non posse non peccare. మూడోది ఏంటంటే నాన్ పొసే పొకారే. So try to learn this. నాన్ పొకారే అంటే పాపం చేసే స్వభావం మనకు ఉండదు. Next week I will definitely ask you to tell these words. 3 phrases. Where are you gone? Kishore gone. Next week I'll ask the three phrases. మళ్ళా వచ్చేవారు ఈ 3 విషయాలు నేను అడుగుతాను. కిషోర్ జాగ్రత్తగా చెప్పండి. Okay, so please come. Okay. Well, at least don't be afraid and avoid it. No, please come. I'll learn this. Okay, so we'll stop now. The time is 9:33. We'll stop now. టైం అవుతుంది కాబట్టి నేను ఆపుతా ఉన్నాను. వచ్చేవారు తప్పకుండా జాయిన్ కండి, భయపడి రాకుండా ఉంటారేమో, అలా చేయబకండి. Next week we'll be talking of the 6 types of faith which leads us to the sanctification. 12 types of faith which help us to have a proper sanctified life. అంటే మనం పరిశుద్ధమైన జీవితం ఉంచడానికి 12 విధాలైన విశ్వాసపు పెట్టున్నాయి. అవి ప్రభు చిత్తమైతే మనం వచ్చే వారం మనం దాన్ని కొనసాగిద్దాం. You know what is faith? You know only one faith, but Bible speaks 12 faith. మనకే ఒక విశ్వాసం తెలుసు కానీ బైబిల్ చెబుతుంది 12 విశ్వాసాలు ఉంది. Next week we'll look into that. మనం ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాన్ని చూద్దాం. Thank you. God bless you.